మిరప పంట వేశాను. అంతా కళ్ళానికేసి అంతా తెల్లగా ఇరిచి అంతా వేసినాను. 40 క్వింటాల మిరప. నేను 2 ఎకరాలకి పైన మిరప పంట వేశాను. అంతా కళ్ళానికేసి అంతా తెల్లగా ఇరిచి అంతా వేసినాను. 40 క్వింటాల మిరప. నిన్న రాత్రి రేపు ఆదివారం మిరప తొక్కాలని ఆలోచన చేసినాను. నిన్న రాత్రి 9:30, 10 మధ్యన నాది అంటించినారు. ఇది మిరప చాలా నష్టమైంది. మాకేమన్నా ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను. 2 ఎకరాల పైన ఉంటుంది. ఎన్ని క్వింటాలు ఉండొచ్చు? 40 క్వింటాల మిర్చి. అది ఏమో మనకైతే తెలియదు. 11,000 పైన పోతుంది. మా అన్న 2 ఎకరాల పైన మిర్చి పంట వేసినాడు. సుమారుగా 35-40 క్వింటాల మధ్యలో ఉంటుంది. మార్కెట్కి తరలిద్దాం, ఇంకా రేపు ఎల్లుండి తీసుకొని పోదాం అనే టైంలోనే ఫైర్ యాక్సిడెంట్ లాగా, అంటే యాక్సిడెంటా మరి చేసినారా ఎవరో, కుట్రతో చేసినారు. అయితే కుట్రతో చేసినట్టుగానే ఉంది. పెట్రోల్ పోసి అంటించినట్టుగానే ఉంది. ఒక సైడ్ నుంచి అంటుకుని రాలేదు. మొత్తం ఒకటేసారి మేము పోయి చూడంగానే మొత్తం సందులు అంటుకొని పోతుంది. మనం ఏం చేయాలన్నా కూడా ఊరు మంది వచ్చినా కానీ అక్కడ సహాయ చర్యలు చేపట్టినా కూడా కాలేదు. అది మొత్తం పూర్తి మొత్తంలో కాలిపోయింది. దాదాపుగా 35-40 క్వింటాల మధ్యలో ఉంది సార్. క్వింటా ఇప్పుడు మార్కెట్లో 11,000 పైచీలకు పోతుంది. సుమారుగా అట్లా లెక్కేసినా 4 లక్షల 5 లక్షల మధ్యలో ఉండొచ్చు ఆ విలువ. మాకు జరిగిన నష్టం, దీనికి ప్రభుత్వం చర్యలు చేపట్టి మాకు సహాయంగా, మాకు అండగా ఉండాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. పోలీసుల సహాయం కూడా కోరుతున్నాం. అంతా మా ఊరు వాళ్ళే చెప్పినారు సార్. వచ్చి మేము వేరే భజన ప్రోగ్రాంలో ఉన్నాం. మా ఊరు వాళ్ళు వచ్చి ఇట్లా జరిగింది మీకు జరిగిందని చెప్పేసరికి మేము ఇదైపోయినాం. అక్కడ పోయేసరికి పూర్తి మొత్తంలో కాలిపోయింది. మా అన్న